నువ్వు ప్యాక్లేరా. ఏరా జానీ, ఈ మధ్య జాబులేమని బాగా ఏడిపిస్తున్నావంట. అదేం లేదురా, చిన్నపిల్ల కదా, చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాం, అందుకే ఆటపడేస్తున్నాను అంతే. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారంట. చాలు ఆపి ప్యాకాడు. నీకు ఎందుకురా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నిజమన్నమాట. మూసుకొని ప్యాకాడరా, ఆపమని చెప్పాను కదా. అంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది చెప్పుకుంటున్నారు. నువ్వు ఒక్కరితోనైనా అందరితో ఇలాగే రూమ్లో. ఏమన్నారా నా కొడక్క? రేయ్ రేయ్ జానీ, రేయ్ అరే వద్దురా జానీ. వద్దురా గొడవలొద్దురా. రే జానీ వద్దురా, మన గొడవలొద్దురా. చెప్పాను మీకు. రేయ్ వదిలే జానీ, చూడరా అందరూ ఎలా చూస్తున్నారు. వదలకూడదురా విని, ఏదో ఒకటి చేయాలరా విని. చేస్తా చేస్తా చేస్తా. జాబిలమ్మ జోలికి వస్తే నాని కూసేస్తాను నా కొడక. అది చూద్దాంరా. నిన్న జానీగాడు నీ గురించి పెద్ద గొడవే పెట్టేసుకున్నాడటే. అందరూ అదోలా చూశారట. వాళ్ళమ్మ నాన్న ఓ తెగ బాధపడిపోయారటే. ఏమయ్యా, నీకేమన్నా కనిపించాడే? ఆ రమణమ్మని అడుగుదాం పద. ఎటుపోయాడు? పద. ఏంటి బేగం వదినా ఇప్పుడొచ్చారు? ఏం లేదు రమణమ్మ, జానీ కోపంతో బయటికెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎటెళ్ళాడో ఏమో. అవునా? జాబిలీ, ఆ జానీగాడిని ఏమన్నా చూసావేంటే? వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుని మందు తాగుతా ఉంటాడు. ఫ్రీ కళ్ళు వాడికి మాత్రమే. జాబులమ్మ, ఒకసారి వెళ్ళమ్మ తల్లి, వాణ్ణి పిలుచుకొని రమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళను. అలా అనుకోమ్మా, ఒకసారి వెళ్ళమ్మా, నేను రమ్మనని చెప్పమ్మా. ఏయ్ పోయిరారా, అదే పాపం అంతలా అడుగుతున్నారు గదా. సరే చూడు, అక్కడ వాడేమన్నా అన్నాడనుకో, కొట్టేస్తాను, ముందే చెప్తున్నా. అన్న అక్కడే వేసేసి ఉండాల్సిందిరా. వదిలి తప్పని చేశాను. అవునరా, అసలు వాడేం మాట్లాడుతున్నావు వానికే అర్థమైతలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా నన్నే తిడుతుందిరా. దీని అమ్మ ఎవ్వడు అర్థం చేసుకోవట్లేదు. అయినా జాబిలమ్మ నువ్వు నవ్వుపించుకుంటావు ఏడిపించుకుంటావు, అది నీ ఇష్టం. అయినా వాడికెందుకురా? అసలు జాబిలు ఎవర్రా? నా మనిషి.
చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాంరా. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా నాకు మాత్రం ఎవరున్నారా, జాబిలు తప్ప. తన్ని ఏడిపిస్తున్నానని అనుకుంటున్నారా, కానీ తన్ని ప్రేమిస్తున్నాను ఎవరికి తెలియట్లేదురా. రే ఏంట్రా నువ్వు చెప్పేది? జాబిలిని ఇష్టపడుతున్నావా? అవునరా, చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చేది కోపం కాదురా, ప్రేమరా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మందాయి మాట్లాడతలేవు కదా? మందన్నా ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయానురా. నా మరదలే కదా అని చనువుతో ఆట పట్టిస్తూ అలా ఆనందపడేవాడిరా. అలాంటిది నా జాబిలమ్మ కోసం ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానురా. చంపేస్తాను నా కొడుకును ఒక్కొక్కడిని. ఎందుకంటే తన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమ్మా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి, అమ్మా, జాబిలి, జాబిలి. ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకోవద్దునా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాండి అన్నయ్య? సరే అమ్మా. రాయ పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా. ఏ జాబిలి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనిది అసలు ఇది. ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు. వీడెక్కడో చూసినట్టుందబ్బా. ఏమో సార్, నాకేమీ ఐడియా రావట్లేదు. ఓకే ఓకే, కొంచెం జూమ్ చేయి. వీడా? జాబిలి, జాబిలి, చెప్పు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదామా? ఎందుకు? నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? హా, నాకు కూడా అదే డౌట్, నేనెలా పెళ్లి చేసుకున్నానా అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. అంటే నవ్వకపోతే బాగోనా? నువ్వు ఎలాగున్నా అందంగానే ఉంటావు. అవునా? జాబిలి, చెప్పు. మరేమో నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, చాలా తెలివైన దానివి కాబట్టి
ఆ, కాబట్టి శోభనం గదిలో నువ్వే చూసుకోవాలి మరి. ఆ ఛీ, నీకసలు బుద్ధే లేదురా. బా లేరా నా కొడక, అక్కడ చేసేంత చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకున్నావురా? అదే నా కొడక. అదరా నడు, నడురా నడు. నడు, ఎక్కండి ఎక్కండి, నా కొడుకు ఎక్కండి ఎక్కండి. జాబిలి 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 మర్యాద తప్పుకోండి, లేదంటే కాల్చి పారేస్తా. సాబ్ మా జానీని ఎందుకు తీసుకెళ్తున్నారు సాబ్? అదంతా మీకు చెప్పే అవసరం లేదు, తప్పుకోండి. అదేంటయ్యా అలా అంటారు? మీరు తీసుకెళ్లేదు నా కొడుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. జాబిలి 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 సాబ్ ఈ రోజే మా వాడు పెళ్ళైంది సాబ్. ఇంకా జీలకర్ర బెల్లం ఆరనే లేదు, పసుపు బట్టలు విడవనే లేదు. ప్లీజ్ సాబ్, వాడు ఏమైనా తెలియక తప్పు చేసి ఉంటే తిట్టి వదిలేయండి సాబ్. సాబ్, ఈ పసిపిల్ల ముఖం చూసన్నా వదిలేయండి సాబ్. తిట్టి లేక అమ్మాయి ముఖం చూసి వెళ్ళడానికి వాడు చేసిన చిన్న తప్పు కాదు. ఈ రోజు సిటీలో 100 మంది అమాయకులు చనిపోవడానికి కారణమైంది నీ కొడుకే. చూడండి, మా దగ్గర దీనికి సాక్ష్యాలున్నాయి. మేము అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీడు మా శత్రువు కాదు. అమాయకంగా ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దేశద్రోహి వీడు. అడ్డొస్తే తొక్కిపారే నా కొడుకుల్ని. జాబిలి 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 ఫుల్ డ్రంకర్. వాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. తాగేం చేస్తాడు? మంచిగా పడుకుంటాడు. అదే కదా వాడు చేసేది. ఇందులో వింతేముంది? వాడు రోజు తాగేదే తాగితే వెళ్ళి పడుకుంటాడు. కానీ ఈరోజు వాడు తాగింది నేనిచ్చిన మందు. ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు చచ్చుబడి ఉంటాయి. వాడి కళ్ళు వైర్లు కమ్ముంటాయి. వాడి గొంతు తడారిపోయి నరాలు బిగుసుకుపోయి ఉంటాయి.
వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఎదురుకుండా వచ్చి వాడు ఊరుకుంటాడా? వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. నగరు శివార్లలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్తో సహా కూలీలందరూ దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులు అంచనా వేశారు. డాడీ, డాడీ, రారా కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ. సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే, సరే. ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలుసు సార్? సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానీగాడిని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడన్నా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళు మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. చూడు సార్, ఆ జానీ గారిని మాత్రం సిటీ మొత్తం గాలించండి. సరే ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. వాడు మాత్రం బయట తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడ కనపడితే అక్కడ వేసేయండి, అవసరమైతే కాల్చి పారేయండి. అర్థమైందా? యూ కెన్ గో. ఎస్ సార్. ఊర్లో జాతర జరుగుతుంది, జనమంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తను పరామర్శించడానికి ఒంటరిగా ఊర్లోకి వస్తున్నారు. ఓకే,